కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము చెట్టు ట్రీ. అతడు నీటి కాలువల ఎవరన నాటబడిన చెట్టు వలె నుండును. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. He shall be like the tree planted by the rivers of water. Psalm 1 verse 3. ఆకువాడక ఆత్మఫలములో ఆనందముతో ఫలింపగా, ఆకువాడక ఆత్మఫలములో ఆనందముతో ఫలింపగా, జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్యమునాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్యమునాకై పరమందు దాచి ఉంచితివా. జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా మీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. దేవుడు మార అనుభవమును మధురముగా మార్చే దేవుడు. మార అంటే చేదు. హెబ్రూ భాషలో కదా బైబిల్ వ్రాయబడింది. మొదట్లో చేదు అనుభవాలు మీ జీవితంలో ఏవి ఉన్నప్పటికీ వాటిని దేవుడు మధురంగా మారుస్తాడు. కీడును మేలుగా మార్చే దేవుడు. అయ్యో నా జీవితంలో ఏమీ అభివృద్ధి లేదే, ఎంతో నిరాశలో ఉన్నానే, అప్పుల్లో ఉన్నానే, పేదరికంలో ఉన్నానే, కష్టంలో ఉన్నానే, వ్యాధిలో ఉన్నానే అని ఎంతమంది ఈ ఘడియలో దుఃఖంలో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు. నిద్ర రావట్లేదు, అప్పుల భారం వల్ల నిద్ర రావట్లేదు, సమస్య వల్ల మాకు నిద్రే పట్టట్లేదు. ఇంక కరోనా వచ్చిన తర్వాత ఈ వైరస్ల వల్ల కూడా నిద్రపోయి ఆరోగ్యాలు పోయి మనుషులు ఎంతో బలహీనపడిపోతున్నారు. చూసారా, దేవుడు మానవులను ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించి సృష్టి అంతటిపై ఆధిపత్యాన్ని దేవుడు మానవులకి ఇస్తే మానవులు చూసారా సాతానుడికి దాసులై దేవుడు వారికి ఇచ్చినటువంటి మహిమను సాతానుడికి ఇచ్చివేశారు. పర్యవసానంగా మరణం మానవులపై ఏలికగా ఉన్నది. చూసారా, ఎన్ని రకాలైనటువంటి సమస్యల గుండా మనుష్యులు వెళుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? కీర్తనల గ్రంథం దేవుని వాక్యంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించు నరుడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అంటే ఏంటంటే దివారాత్రాలు చూసారా, ఇప్పుడు దివారాత్రాలు ఫోను చేతిలో, అరచేతిలో స్వర్గం అయిపోయింది. దివారాత్రాలు ఫోను
వాట్సాప్ చూడడం, తర్వాత ఫేస్‌బుక్ చూడడం, యూట్యూబ్ చూడడం, ఇంక ప్రపంచం అంతా ఉంది కదా ఇంటర్నెట్‌లో. ఇవన్నీ చూడడమే సరిపోతా ఉంది. దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తా ఉన్నాము. దేవుని వాక్యాన్ని ఎవరు ధ్యానిస్తా ఉన్నారు? దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఎవరు ఆశపడుతున్నారు? పరలోక సంబంధమైనటువంటి దర్శనాలు పొందుకొనాలి. ఎంతసేపు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలే. ఇజ్రాయెల్‌లో ఏం జరుగుతుంది? అమెరికాలో ఏం జరుగుతుంది? యూరోప్‌లో ఏం జరుగుతుంది? స్టాక్ మార్కెట్ ఎట్లా ఉన్నది? తర్వాత ఇంకేంటి? పిల్లల చదువులు, తర్వాత ఇంకా అనేకమైనటువంటి వ్యాపకాలు, సమస్యలు వీటితోనే సరిపోయాయి. కానీ భక్తిపరుని జీవితం ఎట్లా ఉంటుందంటే, చక్కగా నీటి కాలువల ఓరన, గట్టున నాటినటువంటి చెట్టులాగా ఉంటది. ఏమన్నా సమస్య ఉంటుందా చెప్పండి? కాలాలు ఎన్ని మారినా కూడా నీటి కాలువలు ప్రవహిస్తూనే ఉంటాయి. నదులు ప్రవహిస్తూనే ఉంటాయి. నదిలో నీరు ఉంటూనే ఉంటుంది. అందువల్ల ఆ చెట్టు ఎన్నడూ కూడా ఎండిపోదనమాట. ఆ చెట్టు తన కాలమందు చక్కగా ఫలమిస్తుంది. ఇప్పుడు చూడండి, మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు చలికాలంలో, శీతాకాలంలో ఫలాలిస్తుందా? లేకపోతే ఎండాకాలంలో ఫలాలిస్తుందా? చక్కని ఎండాకాలం, ఏప్రిల్, మే, మార్చ్ వచ్చేటప్పటికి ఉగాదొస్తుంది. ఉగాది వేపపూత, మామిడి చిగురు, మామిడికాయలు, మామిడి పళ్ళు, బంగినపల్లి రసాలు, ఎన్ని రకాలు చూసారా? దేవుడు వీటన్నిటిని ఎవరి కొరకు సృజించారు? సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులను దేవుడు మానవుల కొరకు సృజించారు. మానవుల మేలు కొరకు సృజించారు. ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చి ఒక్కొక్క జీవరాశిని, ప్రాణం గల సమస్త జంతువులను, నేలను పాకు పురుగులను, ఆకాశ పక్షులను ఆ దేవుడు తన కుమారుడైనటువంటి ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చి వాటి అన్నింటికి ఆదాము, అవ్వ ఏ పేరైతే పెట్టారో ఆ పేరే స్థిరపడిందనమాట. చూసారా? అట్లా 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 ఉన్న సమయంలో దేవుడు మానవులకు అనుకూలమైనటువంటి భూలోకాన్ని సృజించి అందులో ఒక తోట నాటి, ఆ తోటలో దేవుడు ఆదామును, అవ్వను పెట్టారు. ఏమి కొదవుంది చెప్పండి? ఆదాముకి, అవ్వకి ఏమన్నా కష్టపడాలా? ఇప్పుడంటే భూమి సేద్యపరచాలి, భూమి దున్నాలి, విత్తాలి, కొయ్యాలి, ఎంత ప్రయాస. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం ఎంత కష్టమైపోయింది. వ్యవసాయం ఏమన్నా సులువా? ఉదయం పెందలకడే సూర్యోదయానికి ముందే లేస్తారు రైతులు. భూమిని దున్నాలి, చక్కగా వర్షాకాలం కొరకు, వర్షాల కొరకు పదును అయినటువంటి ఆ భూమిని సిద్ధపరిచి తర్వాత నాట్లు వేయాలి, మంచి విత్తనాలు చూసుకోనాలి. కొంచెం పురుగు పట్టిందంటే తర్వాత మంచి ఎరువు ఎంచుకుని ఆ ఎరువు వేయాలి. ఆ కడవరి వాన కొరకు, మొదటి వాన కొరకు ఆస్తి ఎదురు చూస్తారు వ్యవసాయదారులు. వర్షాలు ఎప్పుడు పడతాయి, పంట ఎప్పుడు పండుతుంది. ఆ కోసి ఇంటికి వచ్చేంత వరకు కూడా ప్రాణాలు అరిచేతిలో ఉంటాయి. ఎప్పుడు ఏ వర్షం వస్తుందో ఆ వర్షంలో పంట అంతా పాడైపోతుందేమో. అధికంగా వర్షాలు కూడా రాకూడదు. సమశీతోష్ణ స్థితి, మంచి వాతావరణం, ఆ సమయంలో వర్షాలు రావాలి. తుఫాను, వరదలు ఇవన్నీ వస్తే పంట ఏమైపోతుంది చూసారా? కానీ ప్రారంభంలో అట్లా లేదు. ఈ విపరీతమైనటువంటి అసలు వర్షం అన్నదే లేదు ప్రారంభంలో. ఆకాశం నుంచి మంచు పడేది. ఆ మంచు చక్కగా భూమిని తడిపేది. భూమి తన ఫలాన్ని ఇచ్చేది. భూమిని దున్ననవసరం లేదు. భూమి ఇంత గట్టిగా ఎక్కడుంది? ఇంత హార్డ్‌గా ఎట్లా అయిపోయింది? భూమిలో ఆ గచ్చ పొదలు, ముళ్ళు ఎందుకు మొలిచాయి? దేవుడి శాపం కదా! ఆదామా, నువ్వు నాకు వ్యతిరేకంగా పాపం చేశావు. నేను తినకూడదని ఆజ్ఞాపించినటువంటి ఫలాన్ని తిన్నావు. నిన్ను బట్టి భూమి శపించబడతా ఉంది అని చెప్పి దేవుడు భూమిని శపించారు. ఆ శాపం భూమి మీద ఉండబట్టి ఆ వ్యవసాయం ఎంత కఠినమైపోయింది. ఎంత కష్టపడితే ఆ పంట చేతికి వస్తుంది చూసారా? అందుకని మరలా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన అపరాధాలు, మన దోషాలు ఒప్పుకొని దేవుని ఎదుట పాపం చేయకుండా భయభక్తులు కలిగి ఉండి దేవుని వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించి దాన్ని అనుసరించి జీవించినప్పుడు భూమి తన ఫలాన్ని ఇస్తుంది ఆటోమేటిక్గా, ప్రయాస లేకుండా. ఆ వర్షం తగిన కాలమందు పడుతుంది. వర్షం ఎవరి చేతిలో ఉన్నది? ఏలియా మానవ స్వభావం కలిగినటువంటి మన వంటి మనుష్యుడైనప్పటికీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షమునీయక 3.5 సంవత్సరాలు మూయబడిన. మరలా అతడు వర్షం కొరకు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు మూయబడినటువంటి ఆకాశం తెరవబడి వర్షం వచ్చింది చూసారా? యాకోబు పత్రికలో ఉంది కదా ప్రార్థన యొక్క శక్తి. చూసారా? ప్రార్థన ఎవరు చేయగలరు? వాక్యం లేని వారు ప్రార్థన చేయగలరా? అట్లాంటి వారు చేస్తే ఫలిస్తుందా? విశ్వాసం లేనటువంటి వారు ప్రార్థన చేయగలరా?
నామకే వాస్తే చేసే ప్రార్థనలు ఫలిస్తాయా? ఇంటి చివరు కూడా దాటి వెళ్ళవు అటువంటి ప్రార్థనలు. పరలోకానికి ఎట్లా వెళ్ళాలి? ప్రార్థన. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. చూసారా ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై దేవుని ఎదుట దుర్గములు పాడద్రోయుటకు శక్తి గలదై ఉండదు. ఎవరు రాస్తా ఉన్నారు? యాకోబు. ఎంత చక్కని పుస్తకం! ఎంత చక్కని పుస్తకం! బైబిల్ గ్రంథంలో అనేక పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు ఎక్కడో క్రొత్త నిబంధనలో ఎక్కడో ఇమర్చబడి ఉన్నది. 5 అధ్యాయాలు ఉన్నాయి. చాలా చిన్న పుస్తకం. యాకోబు. జేమ్స్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క కజిన్ అనమాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు వ్రాసినటువంటి పత్రిక. యాకోబు యొక్క ప్రత్యేకత ఏంటంటే అతను గొప్ప ప్రార్థనాపరుడు. అతను మోకరించి ప్రార్థన చేసి ఆయన మోకాళ్ళు ఎట్లా అయిపోయాయంటే, వంటి మోకాళ్ళు ఎట్లా అయిపోతాయి చూడండి. వంటే ఎంతో బరువును మోస్తుంది. ఎక్కడ? సౌకర్యంగా ఉన్నటువంటి రోడ్ల మీద కాదుగా. అసౌకర్యమైనటువంటి ఎడారిలో, ఇసుక నేలలో పడిపోకుండా, తొట్టిల్లకుండా అంత బరువు ఎట్లా మోసింది. ఆ బరువు దింపుకోవాలంటే ఎంత చక్కగా ఒబ్బిడిగా మోకాళ్ళ మీదకి దిగి ఆ బరువుని అట్లా నెమ్మదిగా అన్లోడ్ చేస్తుంది. ఎంత జ్ఞానం, ఎంత వివేకం! ఆ వంట ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత ఎత్తుగా ఉంటుంది. ఆ వంటి మీద ఆ వ్యాపారస్తులు ఆ ఎడారిలో వ్యాపారం చేసేవారు ఎంత లగేజ్ వేస్తారు, ఎంత బరువు వేస్తారు. ఎంత బరువు వేసినా అది ఎట్లా తాలుకుంటుంది నీళ్లు లేని పరిస్థితుల్లో, ఎండలో. ఆ ఒంటికి క్యామెల్కి ఒక మంచి స్వభావం ఉంది. హుడ్ అని ఉంటుందన్నమాట. నీళ్ళు ఎక్కడైతే దొరుకుతాయో ఎడారిలో ఓయాసిస్ అని ప్రాంతాల్లో నీటి మడుగులు ఎక్కడైనా కనబడితే ఆ ప్రాణం అంతటికి కావాల్సినటువంటి ఆ నీళ్లు తన హుడ్ అంటే ఒక వెన్ను మీద ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది కదా, ఆ ఎక్స్టర్నల్ గ్రోత్ ఉన్నటువంటి ఆ పార్ట్లో హుడ్లో ఆ నీళ్లు స్టోర్ చేసుకుంటుందన్నమాట. చూసారా? అట్లా మనం ప్రార్థనను స్టోర్ చేసుకోవాలి. మన హృదయంలో వాక్యాన్ని స్టోర్ చేసుకోవాలి. వాక్యాన్ని చదివి ఆ క్యామెల్ ఎట్లా తన హుడ్లో నీళ్ళు స్టోర్ చేసుకుంటుందో చూసారా? అట్లా మనం ఆపద్దినం కొరకు, శ్రమదినం కొరకు వాక్యాన్ని, విశ్వాసాన్ని స్టోర్ చేసుకున్నప్పుడు ఆపద్దినమందు దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం కలిగి ఉంటాం. అపవాది అగ్ని బాణములను జయించగలుగుతాం, నిలబడగలుగుతాం. ఉలగత్తులో ఇంకోటి ఉపద్రవం ఉండు ఆనాలను తిడం కొండంగల నా ఉలగత్తిని జయితేనని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు శోధనల గుండా వెళితే మనం శోధన గుండా వెళ్ళమా చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుని నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మం చూపించలేదు. ఆయనకే చూపించాడు సాతానుడు. ఇంక మనకెందుకు చూపించడం? మనం ఎందుకు పడిపోకుండా ఉంటాం? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై దేవుని ఎదుట దుర్గములను పాడద్రోయుటకు శక్తి గలదేవుడు. నీతిమంతులు ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా, రక్షకునిగా కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటారు. ఎందుకంటే వారు యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కప్పబడతారు. వారి పాపములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువపై కార్చినటువంటి నిర్దోష రక్తములు కొట్టివేయబడ్డాయి. చూసారా? ఎవరు నీతిమంతులు, ఎవరు పరిశుద్ధులు అంటే నీతి, పరిశుద్ధత అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే వస్తుంది. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దేవుడు దానిని చేస్తేనో. చూసారా? ధర్మశాస్త్రము మనుష్యుని యొక్క పాపాన్ని ఎత్తి చూపుతుంది, కానీ ఇది పాపం అని తెలియజేస్తుంది, కానీ ఆ పాప నివృత్తి చేయజాలదు. ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయినా దేవుడు దానిని ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన కుమారుడి ద్వారా ఆయన్ని లోకానికి పంపడం ద్వారా, ఆయన సిలువలో ప్రాణం అర్పించడం ద్వారా మానవుల పాప క్షమాపణ నిమిత్తం ఆయన చిందించిన రక్తమును బట్టి మానవులకి పాప క్షమాపణ కలిగింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి పాపము నిమిత్తము శిక్షించబడ్డారు, గాయపరచబడ్డారు, మరణించారు, పునరుద్ధారణై లేచారని విశ్వసిస్తారో, తమ నోటితో ఒప్పుకుంటారో, యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకుంటారు, అదే రక్షణ. కుమారుడు కలిగినటువంటి వారే నిత్యజీవము కలిగినటువంటి వారు. కాబట్టి వాక్యసారం ఏంటి? ఆ చెట్టు ఫలించకుండా ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం? ఆ భూమి సారమంతా తీసుకుంటుంది, ఫలాలు ఏమి లేకుండా ఉంటాయి. అట్లా ఎవరైనా ఉంటే నిరాశలో ఉన్నారా, నిస్పృహలో ఉన్నారా, ఫలములు లేనటువంటి వారిగా ఉన్నారా, సక్సెస్ లేనటువంటి వారిగా ఉన్నారు, ఎంతమంది సూసైడ్ చేసుకుని చనిపోవాలని ఆశ కలిగినటువంటి వారిగా ఉన్నారు. అట్లాంటి ప్రయత్నాలు ఏమి చేయొద్దు. మీ ప్రాణం దేవుని దృష్టికి ఎంతో విలువైనది. యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచండి. ఆయన తట్టు తిరిగి ఫలములు లేనటువంటి వారిగా ఉన్నాను, నిరాశలో ఉన్నాను, నిస్పృహలో ఉన్నాను, వ్యాధిలో ఉన్నాను, బాధలో ఉన్నాను, నిరుద్యోగంలో ఉన్నాను, పేదరికంలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, కుటుంబ సమస్యలో ఉన్నాను. మీ సమస్య ఏదైనా, మీ ఇబ్బంది ఏదైనా యేసు నామంలో ఆయన సన్నిధి మీరు రహస్యంగా తలుపు వేసుకుని ఆ రహస్యమందు ప్రార్థన చేసి ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. పౌలు ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు చూసి అననీయను పంపించి పౌలు యొక్క గురుడితనం నుంచి అతన్ని రక్షించినాడు. కొర్నేలి ప్రార్థన చేయడం దేవుడు చూస్తున్నాడు. చూసారా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారు? యెరూషలేం వెళ్ళి ప్రార్థన చేశారా? తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేశారా?
వాళ్ళున్నటువంటి స్థలంలోనే, వారి గృహంలోనే రహస్యముగా తలుపు మూసుకొని దేవునికి కనపడవలెనని దానియేలు తన గృహంలోనే కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరచి ప్రార్థన చేసుకునేవాడు. చూసారా? ఒకానొక కాలం వచ్చుచున్నది. అప్పుడు మీరు యెరూషలేములోనైనను, ఇక వేరే స్థలంలోనైనను దేవుని ఆరాధించరు గాని, మీరున్నటువంటి స్థలంలోనే దేవుడిని ఆరాధిస్తారని దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. నీ దేహము దేవుని ఆలయమో, నీ దేవుడు మలచిన మందిరము. మనమున్న చోటనే మోకరించి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ఫలము లేనటువంటి స్థితి నుంచి దేవుడు మార్చి మారా అనుభవాన్ని మధురంగా మారుస్తాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయుటకు శక్తి గలదే. అయ్యో నేను నీతిమంతుడిని కాదే, నేను పాపనే అని ఆ రొమ్ము కొట్టుకొనుచున్న సుంకరి వలె ప్రార్థన చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నప్పుడు ఆయన నీతి మనకి ఇవ్వబడుతుంది. వారే నీతిమంతులు. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమీయులకు రాసిన పత్రికలో ఉంది కదా. కాబట్టి భూలోకంలో ఏ మనుష్యుడు నీతిమంతుడు కాదు, ఏ మనుష్యుడు పరిశుద్ధుడు కాడు, అందరూ పాపలే. అయినప్పటికీ ఎవరైతే ఆ పాప నివృత్తి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కృపాధారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఇస్తారో వారందరూ కూడా ఆయన పరిశుద్ధతను పొందుకుంటున్నారు. మ్యాథమెటికల్ ఇండక్షన్ అనమాట. ఫస్ట్ హౌస్ హ్యాస్ ఎ టీవీ, సెకండ్ హౌస్ హ్యాస్ టీవీ. అట్లా మ్యాథమెటికల్ ఇండక్షన్ లాగా ఆ ఇండక్షన్ ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తారో వారికి ఆపాదించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచాలి. అదే పరలోకము చేరే త్రోవ. కుమారుడు కలిగినటువంటి వారే నిత్య జీవము కలిగినటువంటి వారు. కుమారుడు కలిగినటువంటి వారే పరిశుద్ధాత్మ కలిగి ఉంటారు. ఆయన ఆత్మ లేనటువంటి వారు ఆయన వారు కారు. కాబట్టి ఒక ఫలించేటి చెట్టుగా ఉండాలి అంటే, నీటి కాలువలు ఎవరైనా నాటబడే చెట్టుగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన ధర్మశాస్త్రమందు దివారాత్రాలు ధ్యానించాలి. ఆయన ధర్మశాస్త్రమందు ఆనందించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గాన నిలవకూడదు, అభాసకులు కూర్చుండి చోటును కూర్చుండకూడదు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చేవాడు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. చూసారా? దుష్టత్వం జరిగించకూడదు, తమ పొరుగు వారికి హాని చేయకూడదు, కీడు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, హింసించకూడదు, దూషించకూడదు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు, దైవ స్వభావం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలోని దృష్టాంతాలు ఉన్నాయి కదా. కయోను తర్వాత ఇంకా అనేక బుద్ధిహీనులైనటువంటి వారు ఉన్నారు. వారిని చూసి మనం బుద్ధి నేర్చుకోవాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. వినువారు ఫలించేటి చెట్టుగా ఉండినట్లు యేసుక్రీస్తు ప్రభు నామమున వారికి విశ్వాసం దయచేయునుగాక. ఆమేన్.